మరియ బంగారానికి లంగా జాకెట్ మీద ఓన్ ఉంది. ఓన్తో ఫొటోస్ తీస్తామని ఎన్ని ప్రయోగాలు చేసినా ఒక్క ఫోటో తీయలేదు. ఏడుస్తూనే ఉంది. మా ఇంటి పక్కన ప్లేస్ ఉందన్నట్టు, గ్రీనరీ ఉంటుంది, దాంట్లో ఫోటో తీస్తామని రెడీ చేసి తీసుకెళ్ళాము. ఆ గాజులు తీస్తూనే ఉంది. ఆ గాజులు కింద పడుతున్నాయి. ఆ గాజులు కింద పడితే కూడా ఏడుస్తున్నాయి, నాకు గాజులు పోతున్నాయని. అంత ఏడుపులో కూడా తనకు గాజులు తీసి జాగ్రత్తగా నాకు ఇస్తుంది. తన వస్తువులు అయితే ఏది కొనియదు బంగారు తల్లి. ఆ గడ్డిలో నుంచి కూడా తన గాజుని ఏరుకొని మరీ నాకు ఇస్తుంది. చూడు బంగారు తల్లి ఎంత ఇస్తుందో. తన గాజులు అయితే కింద పోకుండా ఇస్తుంది. అందులోకి వెళ్ళి బయటకు వస్తుంది. కానీ తనకు ఒక ప్రాబ్లం ఏంటంటే, ఆ లంగా కొంచెం పెద్ద అయింది, తన కాళ్ళలో తట్టుకొని కింద పడుతుంది అనమాట. తనకి ఫ్యాన్సీ డ్రెస్, జీన్స్, టీషర్ట్స్ ఇష్టం. ఇట్లా ఫార్మల్గా ట్రెడిషనల్గా తయారవడం తనకు నచ్చదు. అందుకే దాన్ని చేంజ్ చేయమని అలా ఇలా అల్లరి చేస్తున్నట్టు. కింద అయితే గడ్డలు అల్లరి చేసింది. తర్వాత ఈ టబ్ చైర్ అయితే తనకి ఇష్టం, ఎప్పుడు దీంట్లోనే ఆడుకుంటుంది. అందుకే ఆ గడ్డిలోకి చైర్ తెచ్చి వేసినాము. దాని మీద కూర్చొని ఫోటోస్ తీద్దామంటే ఏడ కూర్చుంటుంది, నిల్చుంటుంది. నేను ఇటు సైడ్ కెమెరా పెడితే అనిపిస్తుంది, ఫోన్లో మీదకి ఫోటో ఇద్దామంటే మళ్ళీ కూర్చుని పోతుంది. చూడరు మీదకి వెళ్ళి అనేది, కిందికి వెళ్ళి అనేది, ఏడికి వెళ్ళి అనేది. చూడరు ఇటు నుంచి ఇద్దామని చూస్తే సాయం నుంచి కూడా అనేది మళ్ళీ కిందికి దిగుతుంది, మీదకి వస్తే. ఈ బంగారు తల్లిని ఫోటో తీయడం అంటే ఇంకా వేరే ఏదైనా పెద్ద వర్క్ చేసుకోవచ్చు. కింద గడ్డి విక్తుంది చూసిన తల్లి. ఒకసారి వాకింగ్ చేసి ఒక వీడియో షార్ట్ తీద్దామని చూస్తే కూడా వాకింగ్ ఎంత ముద్దు చేస్తుంది. వాకింగ్ అయితే ముద్దు చేసింది. లంగా తట్టుకున్నా కానీ ఎంత ముద్దుగా నడుస్తుంది బంగారు తల్లి. ట్రెడిషనల్ డ్రెస్లో అయితే మంచిగా ఉంది. అదే వీడియో నచ్చినట్లయితే మరి ఆ బంగారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోతో అయితే రియా బంగారం ముందుకు వస్తుంది. ట్రెడిషనల్ లుక్లో ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి.